నిబద్ధత ఉన్న జీవితం. శ్రీకృష్ణుడి జీవితం మొత్తం ఒక విశ్వాసానికి నిదర్శనం. ఆయన ఎవరి కీర్తికో వెంబడించలేదు, ఎవరి విమర్శకో వెనుకడుగు వేయలేదు. ఆయన చాటుగా అంతరంగా ధర్మాన్ని నిలబెట్టేందుకు పనిచేశాడు. మన జీవితంలో కూడా ఎంతో మందికి మనం చేస్తున్న పని కనిపించకపోవచ్చు, కానీ మన మనస్సాక్షి చూస్తూ ఉంటుంది. అదే నిజమైన గుర్తింపు. బంధాలు విడిపోవచ్చు, బంధనాలు కాదు. గోపికలు కన్నీళ్లతో చూస్తూ అడిగారు, కృష్ణ, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ఆయన నవ్వుతూ అన్నాడు, నేను శరీరంగా వెళ్తున్నాను, కానీ ప్రేమగా ఎప్పుడూ మీలోనే ఉంటాను. ఇది మన జీవితంలో చాలా గొప్ప పాఠం. ఎవరో మనకు దూరం అవుతారు, కానీ వారిచే మనం నేర్చుకున్న ప్రేమ బలాన్ని మాత్రం ఎప్పటికీ మనం మోస్తూనే ఉంటాం. శ్రీకృష్ణుని నవ్వు జీవితం లోకానికి ఇచ్చిన సందేశం. ఆయన నవ్వులో లోకం ఉంది. సమస్యల మధ్య నవ్వే శక్తిని ఆయన చూపించారు. చుట్టూ కుట్రలు, రాజకీయాలు, యుద్ధం అయినా కూడా అతడి ముఖంపై చిరునవ్వు కనిపిస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప గుణం. పరిస్థితులు ఎలా ఉన్నా మనం శాంతిని కోల్పోకూడదు. ఆయన మాటలు మంత్రాల్లా మారాయి. ఆయన కర్మలు నీతిగా మారాయి. ఆయన జీవితం ఒక గమ్యం కాదు, మనందరికీ ఒక పదం. శ్రీకృష్ణుడు మన జీవితంలో ఒక పాత్ర కాదు, ఆయన మనం అవ్వాలనుకునే శక్తి. ఈరోజు మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి శ్రీకృష్ణుడు 1000 ఏళ్ల క్రితమే సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానాలు పుస్తకాల్లోనే కాదు, మన మనస్సుల్లో ప్రతిధ్వనించాలి. మీరు ఒంటరిగా ఉన్నా, ఎవరు నమ్మకపోయినా, ఒకరు మాత్రం ఎప్పుడూ తోడుంటారు. మీ ధర్మం, మీ నైతికత. ఆ ధర్మానికి మార్గం చూపే వ్యక్తే శ్రీకృష్ణుడు.